పచ్చి మామిడికాయ ముక్కల్లోకి ఇలా ఒకసారి పల్లీలు వేసేసి చేసి చూడండి. అన్నంలోకైనా టిఫిన్‌లోకైనా చాలా బాగుంటుంది. వెల్కమ్ బ్యాక్ టు సంధ్యాస్ కిచెన్. కడాయిలోకి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ కప్పు పల్లీలు వేసేసుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టేసుకొని పల్లీలు వేయింపుకోవాలి. పల్లీలు సగం వరకు వేగిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల మినపప్పు వేసేసుకొని మినపప్పు కూడా కొద్దిగా కలర్ మారే వరకు వేపుకోవాలి. ఇప్పుడు చూడండి మినపప్పు కూడా కొద్దిగా కలర్ మారింది కదా, ఇందులోకి పెద్ద సైజు ఉల్లిపాయను ఒకటి తీసేసుకొని కట్ చేసి వేసేసుకుంటున్నాను. మీ కారం సరిపడా ఎండుమిర్చి వేసేసుకోవాలి. 4 ఎండుమిర్చి, గుప్పెడి కరివేపాకు వేసేసుకొని కొద్దిగా ఉల్లిపాయలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు పచ్చి మామిడికాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. మరీ పుల్లటివి కాదు, కొద్దిగా మీడియంగా ఉన్నాయి చూసేసి వేసేసుకోవాలి. పచ్చి మామిడికాయ ముక్కలు కొద్దిగా కలర్ మారే వరకు వేపుకోవాలి. ఇప్పుడు చూడండి పచ్చి మామిడికాయ ముక్కలు కొద్దిగా కలర్ మారాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉంటే చాలా బాగుంటుంది. అన్నంలోకైనా టిఫిన్లోకైనా పచ్చడి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కావాలంటే పోపు కూడా వేసేసుకోవచ్చు. పోపు లేకుండా కూడా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.